హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆర్‌వీఆర్ టీవీ. నమస్కారం అనంత్ గారు. ఈ టెంపుల్ యొక్క ప్రాశస్త్యం గురించి మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రధానంగా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనే మాట వచ్చేటప్పటికి వివాహాలకి, అలాగే సంతానానికి ప్రధానంగా చెబుతారు. కుండలిని శక్తి మూలాధారం నుంచి సహస్రారం వరకు వెళ్ళిన తర్వాత సంతానాన్ని పొందినట్లయితే, ఆ సంతానం చాలా ఉత్తమమైన సంతానము, మోక్షోపయుక్తమైన మార్గాన్ని అనుసరించే సంతానంగా ఉంటారు. అదే లౌకికంగా ఆలోచించినట్లయితే మూలాధారం నుంచి మణిపూరం వరకు కనుక ఆ కుండలిని శక్తి పెరిగిన తర్వాత సంతానాన్ని పొందినట్లయితే ఆ సంతతి లౌకిక విషయాల్లో విశేషంగా ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి ఉపయోగపడుతుంది అనేది మనం విశేషంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా స్వామివారు వెలిసి ఉన్నారు. వల్లీదేవి స్వామివారిని ప్రేమించి వివాహం చేసుకుంది అని, ఆహ్, దేవసేన ఆయన్ని మామూలుగా పెద్దలు కుదిర్చిన వివాహంగాను చెబుతూ ఉంటారు. అయితే సంతానం విషయంలో దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలని, వివాహం విషయంలో వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తారు అని ఇక్కడ మనకి ప్రాచుర్యంలో బాగా విశేషంగా జరుగుతోంది. అయితే ఇక్కడ ప్రేమ వివాహము అనే మాట వచ్చినప్పటికీ వారి వారి యొక్క స్థాయి భేదాలను అర్థం చేసుకుని, అంటే శక్తి విషయంలో స్థాయి భేదాన్ని అర్థం చేసుకుని ప్రవర్తించటము అనే లక్షణం దేవతల్లో విశేషంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఇద్దరి యొక్క శక్తులు చాలా విశేషంగా ఉన్నప్పుడు అక్కడ పొందే ఫలితాలు విశేషంగా ఉంటాయి. అలా విశేషంగా ఆ శక్తిని గుర్తించడం వలన ఇప్పుడు పార్వతీదేవి ఉంది. శివుడిని ఆరాధన చేసింది. శివుడే భర్తగా కావాలని చెప్పి తపస్సు చేసింది. ఈ విశేషమైన ప్రయత్నం దేనికోసము అంటే, అక్కడ ఉన్న శక్తి తన యొక్క శక్తితో కలిసినప్పుడు ఒక విశేషమైన అనుబంధం ఏర్పడుతుంది అనే ఒక ఆ అనుబంధాన్ని తీసుకొచ్చే లక్షణం కనిపిస్తుంది ఆ ప్రేమలో. అటువంటి ప్రేమ పొందాలి అంటే వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య అటువంటి ప్రేమ పుట్టడం చాలా అవసరం. కాబట్టి ఈ వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం ద్వారా, అలాగే లక్ష్మీ సమేత నారాయణుడిని మనకి రావి వేప చెట్లు కలిసిన చోట ప్రదక్షిణ చేయమని చెబుతూ ఉంటారు. అలాగ ఆరాధన చేయడము, ఇదంతా దేనికోసము అంటే ఈ భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడడం కోసము అనేది మనకి విశేషంగా చెప్పడం జరుగుతోంది. ఆ కారణంగానే ఇక్కడికి చాలామంది భక్తులు వివాహం కావడం కోసం వస్తూ ఉంటారు. సంతానం కలగడమే కాకుండా సంతానం యొక్క అభివృద్ధి, ఆరోగ్యము కాపాడడానికి కూడా ఇందాక మనం చెప్పుకున్న కుండలిని శక్తి అనేది చాలా విశేషంగా చెప్పబడుతోంది. ఈ కుండలిని శక్తికి అధిష్టానంగా ఉన్నది ఏమిటంటే నాగము. ఆ ఆకృతి ఏదైతే ఉందో నాగాకృతి, ఆ ఆకృతే మనకి ఈ కుండలిని శక్తిలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ కారణం చేత మనకి ఈ కుండలిని శక్తి ఉద్దీపనం కావడానికి దేవసేనాథ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం వలన మనకి సంతానం కలగడము, వాళ్ళకేమైనా ఆరోగ్య సంబంధమైన దోషాలుంటే అవి నివారించబడడము ప్రధానంగా చెప్తామనమాట. మీకు సంతానం విషయంలో చూసినట్లయితే జాతకాల్లో చాలా సందర్భాల్లో బాలారిష్టాలు అనే ప్రస్తావన చేస్తూ ఉంటారు. బాలారిష్టాలు అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి జాతకంలో ఉన్న కొన్ని దోషాల ప్రభావం చేత ఆరోగ్యం క్షీణించడము, ఇవి కొంచెం తీవ్రమైన స్థితిలో ఉన్నట్లయితే అది మరణానికి కూడా దారితీసే సందర్భాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి అటువంటి దోషాలు కూడా పోవడానికి మనకి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు నైవేద్యం చేయడము మొదలైనవి చేస్తూ ఉంటాం. మామూలుగా ప్రచారంలో ఏంటంటే పుట్టలో పాలు పోస్తాము అనే మాట ఉంది. అయితే అది ఒక రకంగా చెప్పాలంటే పుట్టలో పాలు పోయడం కాదు చేయాల్సింది, పుట్ట దగ్గర పాలు నివేదన చెయ్యాలి. అభిషేకము అనేది ఇక్కడ ప్రతిమ రూపంలో ఉంది కాబట్టి, స్వామివారికి ప్రతిమ రూపంలో మనం పూజిస్తున్నాం కాబట్టి, శివునికి ఎలాగైతే అభిషేకం చేస్తామో అలాగే ఇక్కడ కూడా అభిషేకం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు, పుట్ట దగ్గర మనం పాలు నైవేద్యం చేయాలి. ప్రత్యక్షంగా పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు, పుట్టలో పోయకుండాను. కాబట్టి మనకి ఆ నివేదన అనేది చాలా విశేషమైనది. మనకి ఇంకో విషయం కూడా ఉంది ఇక్కడ. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు. ఈ దానము అనే దానికి ప్రాధాన్యం చాలా ఎక్కువ. ఈ పాలు ఏదైతే నైవేద్యం చేస్తున్నామో, లేదా పదార్థాలు ఏవైతే మనం నైవేద్యం చేస్తున్నామో
అవి ప్రసాదంగా స్వీకరించడము అనేది ముఖ్యమే. ప్రసాద వితరణ కూడా ముఖ్యమే. అందుకని ఇక్కడ అన్నదానాలు కూడా చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఈ అన్నదానం వలన కూడా సంతానం పొందడం, సంతాన భాగ్యం పొందడము. అంటే ఆ సౌభాగ్యాన్ని పొందడము, ఆనందించడము అనేది సాధ్యపడాలి అంటే దానం చాలా ప్రధానమైనది. కాబట్టి నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్ అంటారు. ఏమిటంటే నిత్యము అన్నదానం చేస్తూ ఉంటే ఆరోగ్యం బావుంటుంది అని చెబుతారనమాట. ఈ ఆరోగ్యం బావుండడం ఎవరి పేరు మీద అయితే దానం చేస్తున్నామో వారి ఆరోగ్యం బావుంటుంది. కాబట్టి సంతానం కోసం చేసే ప్రధానమైన కార్యక్రమాల్లో పెరుగు దానం చేయడం ఒకటి, అన్నదానం చేయడం ఒకటి విశేషంగా చేస్తూ ఉన్నట్లయితే అది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. నాగాన్ని పూజించడం వలన అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగస్వరూపంలో ఉన్నారు కాబట్టి పూజించడం వలన సంతానం ప్రాప్తి, అలాగే సంతాన సౌఖ్యాన్ని పొందడం అనేది సాధ్యపడుతుంది. ఇక్కడ చేసే అభిషేకం కూడా పాలతో చేస్తాము, పెరుగుతో చేస్తాము, పంచామృతాలతో చేస్తాము. కాబట్టి ఇవన్నీ కూడా సంతాన సౌఖ్యాన్ని పొందడానికేను అని చెప్పవచ్చు. కాబట్టి ఈ మోపిదేవి క్షేత్రానికి ఎవరెవరైతే వారి జీవితం పూర్తి ఆనందమయంగా ఉందాం అనుకుంటున్నారో వారు సరి అయిన తపస్సు చేయాలి. దేనికి అంటే ఉత్తమ జీవిత భాగస్వామి రావడం కోసం. ఈ తపస్సు చేయడం అనే లక్షణం మనకి పార్వతీదేవి దగ్గర కనిపించింది. ఉత్తమమైన వరుడు కావాలి అని చెప్పి. అలాగే మనకి ఆహ్, ప్రధానంగా జీవిత భాగస్వామి ఇందాక చెప్పాం కదా పుణ్యం కొద్ది పురుషుడు అని చెప్పి. అలాగా తపస్సు చేత జీవిత భాగస్వామి అనుకూలంగా ఉంటారు. దానము చేత సంతానం అనుకూలంగా ఉంటారు. కాబట్టి ఈ రెండింటి విశేషమైన లక్షణాలు మనకిక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ తపస్సు చేసుకోవడము అనేది కనిపిస్తుంది. అగస్త్యుడు సాక్షాత్తు వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. కాబట్టి అంతటి పుణ్యప్రదమైన స్థానంగా దీన్ని మనం గుర్తిస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయడం చాలా విశేషము అని చెప్పవచ్చు. చాలా ధన్యవాదాలు గురువుగారు. చాలా చక్కగా, చాలా చక్కటి విషయాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. చూసారు కదా! మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మికత విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఆర్‌వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి.